రామ సత్యనారాయణ గారు అయితే ఇంకా జీవితం అంకితం చేసింది. నేనంటే వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు సినిమా ఉన్నాను కాబట్టి ఆ సినిమాలో కూడా బిజీగా ఉండడం. నాకు ఇన్స్పిరేషన్ నగేష్ గారి. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం తీసినప్పుడు అబ్బా ఇలాంటి దేవుడి సినిమా నేను కూడా తీయాలి అనుకున్నా, అది ఇప్పుడు నెరవేరింది నాకు రామానుజ సినిమా ద్వారా. సో అంత అద్భుతంగా తీశాడు ఆ రోజుల్లోనే. అంటే నెగిటివ్, అప్పుడు నెగిటివ్లో చేశాడు షూటింగ్. నెగిటివ్లో అంటే చాలా కష్టం. ఇప్పుడంటే డిజిటల్ వచ్చింది, సినిమా చాలా ఈజీ తీయడం, బట్ అప్పుడు చాలా కష్టం నెగిటివ్లో సినిమా తీయాలి అంటే. ఆ టైంలోనే నెగిటివ్లో సినిమా అద్భుతంగా తీశాడు. అదేవిధంగా ముఖ్యంగా ఇంతకుముందు రామ సత్య గారు చెప్పినట్టు సినిమా తీయడం కంటే సినిమా రిలీజ్ చేయడమే చాలా గొప్ప. సినిమా తీసే వాళ్ళు 1000 మంది ఉంటారు, రిలీజ్ చేసేది 100 సినిమాలు ఉంటాయి. ఆ 100లో శ్రీధర్ రెడ్డి గారి సినిమా ఉండడం గ్రేట్, కంగ్రాచులేషన్. సినిమా చాలా మంది తీస్తారు, 1000 సినిమాలు స్టార్ట్ అవుతాయి. బట్ ఇలా రిలీజ్ అవుతుంది 29 అంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఈ అమ్మాయి అందం, మీరు పెట్టిన డబ్బు. ఎందుకంటే మీకు మళ్ళీ ఆ డబ్బు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మీరు కరెక్ట్ ప్రమోట్ చేయండి. సినిమా తీయడము 40%, బట్ 60% ప్రమోషన్. ఆ ప్రమోషన్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తేనే ఈరోజు సినిమా మంచి కంటెంట్ ఉంది, బాగుంది సినిమా, బాగా మేకింగ్ కానీ. అంటే ఈరోజు అప్సర కోసమే థియేటర్కి వచ్చి జనం చూసేలాగా అంత అద్భుతంగా టేకింగ్ చేసాం, అంత అద్భుతంగా గ్లామర్. అమ్మాయిలో గ్లామర్ ఉన్న చూపించే దమ్ము ఉండాలి కదా డైరెక్టర్కి, ఆ దమ్ము కనిపించింది. సూపర్. ఈ సినిమా డెఫినెట్లీ పాజిటివ్ టాక్ తోటి హిట్ అవుతుంది నమ్మకం ఉంది. నగేష్ గారి ఖాతాలో మరొక సినిమా మంచి హిట్ రావాలని కంగ్రాట్ చెప్తూ, శ్రీధర్ రెడ్డి గారికి డబ్బు రావాలి, ఇంకా 2 సినిమాలు అప్సర్ లాంటి అమ్మాయిలను పెట్టి మళ్ళీ 2 సినిమాలు తీయాలని ఆశీర్వదిస్తూ, మరి ఇందులో చేసిన అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, బాబాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు సార్ అనుకుంటారు ఎప్పుడు నేనేనా, ఫస్ట్ మీరు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్. నగేష్ పట్టుబద్దలను విక్రమార్కుల్లాగా మంచి కంటెంట్స్ తీసుకుని ఎప్పుడు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 1-2 సార్లు నాకు కూడా కథలు చెప్పడం జరిగింది. సరే, ఎనీహో ఈ తలకోన ప్రయత్నం, ఈ కంటెంట్ చాలా బాగుంది. డెఫినెట్గా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు అప్సర, ఈ అమ్మాయి నిజంగానే మరి తల్లిదండ్రులు పెట్టిన పేరా లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు పెట్టారో కానీ చాలా అప్సరలానే చాలా అందంగా ఉంది అమ్మాయి. డెఫినెట్గా ఆ సినిమాలో, ఈ సినిమాకి, తలకోన సినిమాకి ఈ అమ్మాయి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓపెనింగ్స్ రావడానికి ఈ కట్అవుట్ చాలా ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నా. తలకోనకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే నగేష్కి, ప్రొడ్యూసర్ గారికి ఇక మంచి సినిమా అయ్యి అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, గుడ్ లక్ నగేష్. ఈ సినిమా బాగుంటుంది డెఫినెట్గా. 29 రిలీజ్ అవుతుంది కదా. ఓకే, యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓకే, బాయ్. షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సముద్రుడు మూవీ హీరో రమాకాంత్ గారు, ఆయన మన నగేష్ నారదాసి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్తో ఆయన హీరోగా రాబోతున్నారు. సో ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్, మీరు మీ డైరెక్టర్ గారితో ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి సార్.